ముంబైలో జరిగిన మొహరం ఊరేగింపులో ఒక ఊహించని పెద్ద ప్రమాదం బయటపడింది. అక్కడ ఉన్న వేలాది మంది జనాన్ని చంపడానికి ఒక వ్యక్తి ఎంత దారుణమైనటువంటి ప్లాన్ వేశాడో మీకు తెలిస్తే మీ గుండెలు పగిలిపోతాయి. ఇండియన్ ఎక్స్ప్రెస్ మరియు ఇండియా టుడే వార్తా సంస్థల కథనాల ప్రకారం మొహరం పండుగ సందర్భంగా ముంబై వీధుల్లో వేలాది మందితో ఊరేగింపు జరుగుతుంది. ఈ సమయంలో అలసిపోయిన వారి కోసం నీరు, ఆహారం, మాత్రలు పంచడం ఒక సాంప్రదాయం. దీనిని ఆసరిగా చేసుకుని పూణేకు చెందినటువంటి 39 ఏళ్ల వ్యాపారవేత్త ఫయాజ్ ప్రేమ్జీ ఒక ఘోరమైన కుట్రకు తెరలేపాడు. వేలాది మంది శోకిస్తున్న వారికి సహాయం చేసే నేపంతో తలనొప్పి మరియు ఒంటి నొప్పుల నివారణ మాత్రలు అని నమ్మిస్తూ అత్యంత విషపూరితమైనటువంటి జింక్ మరియు పాస్వర్డ్ కలిపినటువంటి క్యాప్సూల్లను పంపిణీ చేయడానికి ప్రయత్నించాడు. అసలు ఆ ఊరేగింపు పద్ధతులకు నిజమైన ఇస్లాం ధర్మానికి ఎలాంటి సంబంధం లేదు, అది వేరే విషయం. కానీ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఒక మనిషితోటి మనుషుల ప్రాణాలను తీయడానికి చేసిన ఒక అత్యంత క్రూరమైన కుట్ర గురించి. ఈ భయంకరమైన ప్లాన్లు అమలు చేయడానికి నిందితుడు చాలా పెద్ద ఏర్పాట్లు చేసుకున్నాడు. ఇందుకోసం అతను ఆన్లైన్ ద్వారా ఏకంగా 30,000 ఖాళీ క్యాప్సూల్లను ఆర్డర్ చేశాడు. అంతేకాదు కెమికల్ మార్కెట్ నుండి 50 కిలోల జింక్ పాస్వర్డ్ అనే విషయాన్ని కూడా కొనుగోలు చేశాడు. అసలు ఈ జింక్ పాస్వర్డ్ అంటే ఏమిటో తెలుసా? పొలాల్లో మరియు ఇళ్లలో ఎలుకలను చంపడానికి వాడే అత్యంత పవర్ఫుల్ ఎలుకల మందు. ఇది ఒకసారి తిన్నా చనిపోయేంత ప్రమాదకరమైన విషయం. ఇది నిందితుడు ప్రతి క్యాప్సూల్లో సరిగ్గా 1 గ్రాము చొప్పున ఈ విషయాన్ని నింపాడు. అతను మొత్తం 30,000 మాత్రలు తయారు చేయాలని ప్లాన్ వేసినప్పటికీ పోలీసులు అతన్ని అరెస్ట్ చేసే సమయానికి అతని దగ్గర దాదాపు 14,000 నుండి 15,000 సిద్ధంగా ఉన్న విషపు క్యాప్సూల్స్ దొరికాయి. అసలు ఈ భయంకరమైన కుట్ర ఎలా బయటపడిందో తెలుసా? కేవలం డాక్టర్లు మరియు పోలీసుల సమయస్ఫూర్తి వల్లే ఈ ప్లాన్ ఫ్లాప్ అయింది, లేదంటే ఎంతటి ఘోరం జరిగిపోయేదో. ఊరేగింపులో పంపిణీ చేసిన విష క్యాప్సూల్ను మింగిన ఒక భక్తుడికి ఒక్కసారిగా కఠినమైన కడుపు నొప్పి, వాంతులు మొదలయ్యాయి. దాంతో అతడిని వెంటనే హాస్పిటల్లో చేర్చారు. అతని పరిస్థితిని గమనించిన హాస్పిటల్ డాక్టర్లకు ఏదో తప్పు జరిగిందని అనుమానం వచ్చింది. వాళ్ళు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ముంబై పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. ఫోన్ రాగానే పోలీస్ అధికారి డీసీపీ జయంత్ మీనా తన టీంతో కలిసి వెంటనే రంగంలోకి దిగారు. చాలా వేగంగా స్పందించి నిందితుడిని పట్టుకుని జైల్లో వేశారు. అలా సమయానికి పోలీసులు యాక్షన్ తీసుకోవడం వల్ల ఒక భారీ ప్రమాదం తప్పింది. ఈ ఫయాజ్ ప్రేమ్జీ కేవలం ఒక మామూలు నేరస్తుడు మాత్రమే కాదు, అతని పాత జీవితం, అతని ఆలోచనలు అసలు ఎలా మారాయి అనేది చాలా విచిత్రంగా, ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఇతను గుజరాత్ మరియు కచ్ ప్రాంతాలకు చెందిన ఖోజా షియా అనే ఒక పెద్ద ముస్లిం వ్యాపార వర్గానికి చెందినవాడు. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఇతని పూర్వీకులు మొదట్లో గుజరాత్కు చెందిన లోహానా కమ్యూనిటీకి చెందినవారు. ప్రేమ్జీ అసలు దేవుడిని నమ్మని నాస్తికుడిగా మారడానికి అతని తల్లి వైపు కుటుంబమే ముఖ్య కారణం. మతాచారాలను గుడ్డిగా నమ్మకుండా ప్రతిదాన్ని ఎందుకు అని ప్రశ్నించే అలవాటు తన తాత నుండి తన మేనమామకు, ఆ తర్వాత తనకు వచ్చిందని ప్రేమ్జీ ఒక ఇంటర్వ్యూలో తానే చెప్పాడు. ఇలా ప్రతి దానిని ప్రశ్నించడం వల్లే అతను తన స్వంత మతంలోని నమ్మకాలపై తిరుగుబాటు చేయడం మొదలుపెట్టాడు. తన మతంలోని కొన్ని మంచి మార్పులు తీసుకురావాలనే ఆశతో 2015-16 సమయంలో ముంబైలోని కొంతమంది షియా యువకులను కలుపుకొని ఒక టీంగా తయారయ్యాడు. కానీ ఆ సమాజంలోని పెద్దలు మరియు పాత పద్ధతులను గట్టిగా నమ్మే జనం ఈ కొత్త మార్పులను అస్సలు ఒప్పుకోలేదు. సరికదా, అతని ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ అతనిపై తిరగబడ్డారు. ఇలా సోషల్ మీడియాలో ప్రేమ్జీ తన సొంత మతాచారాలను చాలా తీవ్రంగా విమర్శించడం మొదలుపెట్టాడు. దీనివల్ల అతనికి పెద్ద కష్టాలు వచ్చి పడ్డాయి. అతనిపై చాలా చోట్ల పోలీస్ కేసులు నమోదయ్యాయి. ఈ పరిణామాలన్నింటి వల్లే ప్రేమ్జీ 2019 సంవత్సరం నాటికి షియా మతాన్ని పూర్తిగా వదిలివేశాడు. దేవుడిని నమ్మని నాస్తికుడిగా మారిపోయి తనను తాను ఒక ఎక్స్ ముస్లింగా ప్రకటించుకున్నాడు. ఇలా మతం వదిలేసిన తర్వాత భారతదేశంలోని పాత పద్ధతుల వాతావరణం నుండి దూరంగా వెళ్లాలని ప్రేమ్జీ అనుకున్నాడు. ఇరాన్ దేశం కొత్త పద్ధతులతో ఆధునికంగా మారుతుందని భ్రమపడి 2019లో అక్కడికి వెళ్ళిపోయాడు. కానీ అక్కడికి వెళ్ళాక అతనికి పెద్ద నిరాశ మిగిలింది. మన దేశం కంటే అక్కడ ఇంకా కఠినమైన మత నియమాలు ఉండడాన్ని చూసి తట్టుకోలేకపోయాడు. ఆ సమయంలో ఇరాన్లో ఉంటూనే ఆన్లైన్ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ చేస్తూ డబ్బులు సంపాదించేవాడు. ఈ కాలంలోనే ప్రేమ్జీ ఇంటర్నెట్లో చాలా యాక్టివ్గా మారాడు. రకరకాల ఆన్లైన్ షోలు, ముఖ్యంగా రైట్ వింగ్ యూట్యూబ్ ఛానల్స్ మరియు పాడ్కాస్ట్లో మాట్లాడేవాడు. ముఖ్యంగా 2022 సంవత్సరంలో ప్రముఖ రచయిత్రి మధు కిశ్వర్ నడిపే మానుషి యూట్యూబ్ ఛానల్లోనూ, అలాగే రీసెర్చర్ అయినటువంటి నీరజ్ అత్రితో జరిగినటువంటి ఇంటర్వ్యూలలో ఇతను పాల్గొన్నాడు. ఇస్లాం సిద్ధాంతాలపై సుదీర్ఘంగా చర్చలు జరిపాడు. ఈ ఇంటర్వ్యూలలో వారసత్వం కోసం షియా, సున్నీ గ్రూపులుగా ఎలా విడిపోయాయో చెప్పేవాడు. రెండు గ్రూపుల బేసిక్ నమ్మకాలు ఒకటే అయినప్పటికీ చేతికి రాజకీయ
అధికారం వచ్చేసరికి వాళ్ళ పద్ధతులు ఎలా మారిపోయాయో అని విశ్లేషించేవాడు. ఇస్లాంకు సంబంధించి ఇలాంటి గట్టి విమర్శలు చేయడం వల్ల సోషల్ మీడియాలో దేవుణ్ణి నమ్మని నాస్తికులతో పాటు హిందూ గ్రూపుల్లో కూడా ఇతనికి చాలా మంచి గుర్తింపు వచ్చింది. ప్రేమ్జీ కేవలం ఆన్లైన్లో వీడియోలు చూస్తూ మాట్లాడే వ్యక్తి మాత్రమే కాదు, అతని తెర వెనక జీవితంలో ఎవరికి తెలియని చాలా అనుమానాస్పదమైనటువంటి ప్రయాణాలు ఉన్నాయి. 2019 నుండి 2025 మధ్య కాలంలో అతను ఇరాన్ మరియు ఇరాక్ దేశాల మధ్య ఎప్పుడూ తిరుగుతూనే ఉన్నాడు. పోలీసుల దర్యాప్తులో ఒక షాకింగ్ నిజం బయటపడింది. అదేంటంటే కేవలం గడిచిన ఒక్క సంవత్సరంలోనే అతను ఇరాన్ మరియు ఇరాక్ దేశాలకు ఏకంగా 19 సార్లు ప్రయాణాలు చేశాడు. ఒక్క ఏడాదిలోనే ఇన్నిసార్లు విదేశాలకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, అక్కడ ఎవరిని కలిశాడు అనే విషయాలపైనే ఇప్పుడు దర్యాప్తు అధికారులు చాలా పెద్ద అనుమానాలు వస్తున్నాయి. ఇప్పుడు పోలీసుల ముందున్న అతిపెద్ద ప్రశ్న ఏంటంటే, ప్రేమ్జీ ఈ దారుణమైన పని కేవలం పగతో ఒంటరిగా చేశాడా, లేక దీని వెనక ఏదైనా అంతర్జాతీయ నెట్వర్క్ లేదా పెద్ద గ్రూప్ ఏదైనా ఉందా? అందుకే ముంబై పోలీసులతో పాటు ATS కూడా రంగంలోకి దిగి చాలా లోతుగా దర్యాప్తు చేస్తుంది. పోలీసుల దర్యాప్తులో తేలింది ఏంటంటే, నిందితుడు గూగుల్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI టూల్స్ వాడి ఆ జింక్ పాస్వర్డ్ విషయం ఎంత ప్రమాదకరమో తెలుసుకున్నాడు. అంత భారీ స్థాయిలో విష రసాయనాన్ని సేకరించడానికి అతనికి ఎవరైనా సహాయం చేశారా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. గతంలో ఇంటర్వ్యూల్లో ప్రేమ్జీ చెప్పిన తీవ్రమైన మాటలకు ఇప్పుడు అతను చేసిన ఈ ప్లాన్కు ఏమైనా సంబంధం ఉందా అని పోలీసులు చెక్ చేస్తున్నారు. మతాన్ని మార్చాలని అతని ఆలోచన నిరాశగా మారి చివరికి ఇలా మత విద్వేషంగా మారిపోయిందని పోలీసులు భావిస్తున్నారు. నిజానికి భవిష్యత్తులో ఇలా ఒంటరిగా ప్లాన్ చేసుకుని దాడి చేసే వాళ్ళను కనిపెట్టడం భద్రతా సంస్థలకు చాలా పెద్ద సవాల్గా మారుతుంది. ఎందుకంటే ఇంటర్నెట్ మరియు AI సహాయంతో ఎవరైనా సులభంగా పాయిజన్ తయారు చేసే పద్ధతులను తెలుసుకుంటున్నారు. ఇది మన దేశ భద్రతకు ఒక కొత్త ముప్పు. ఈ కేసు కేవలం ముంబైతో అయిపోయేది కాదు. దేశవ్యాప్తంగా సోషల్ మీడియాపై నిఘా పెట్టడం మరియు శాంతి భద్రతలను కాపాడడంలో కొత్త రూల్స్ తేవాల్సిన అవసరాన్ని ఇది గుర్తు చేస్తుంది. అయితే ఇక్కడ ప్రతి ఒక్కరూ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, మన భారతదేశ రాజ్యాంగం ప్రతి పౌరుడికి తనకు నచ్చిన మతాన్ని స్వీకరించే, ఆచరించే, అలాగే శాంతియుతంగా ప్రచారం చేసే స్వేచ్ఛను కల్పించింది. అదే మన దేశ గొప్పతనం. భిన్నత్వంలో ఏకత్వం అనే విలువలపై భారతదేశం నిర్మితమైంది. అందువల్ల ప్రతి వ్యక్తి ఇతర మతాల పట్ల పరమత సహనం, పరస్పర గౌరవం మరియు మానవత్వంతో జీవించాలి. ఒకవేళ ఎవరికైనా తన మతం పట్ల నమ్మకం లేక మరొక మతం నిజమని అనిపిస్తే చట్టబద్ధంగా మతాన్ని స్వీకరించే హక్కు వారికి ఉంటుంది. అయితే నేను నమ్మిందే నిజం, మిగతా వారు నమ్మేది తప్పు అనే పేరుతో వారిపై ద్వేషం పెంచడం, హింసించడం లేదా ప్రాణాలు తీయడం అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య. అలాంటి క్రూరత్వానికి ఏ మతము అనుమతి ఇవ్వదు. ఇది కేవలం మతానికి వ్యతిరేకమైన పని మాత్రమే కాదు, మానవత్వానికే వ్యతిరేకమైన ఘోర నేరం కూడా. ఇస్లాం కూడా ఒక నిరపరాధి ప్రాణాన్ని కాపాడడానికి అత్యున్నత ప్రాధాన్యత ఇస్తుంది. పవిత్ర ఖురాన్లో అల్లా ఇలా సెలవిస్తున్నాడు, ఎవరైతే ఒక నిరపరాధ వ్యక్తిని హత్య చేస్తాడో అతడు యావత్ మానవాళిని అంతటిని హత్య చేసిన దాంతో సమానం. అలాగే ఎవరైతే ఒక ప్రాణాన్ని కాపాడతాడో అతడు యావత్ మానవాళిని అంతటిని కాపాడిన దాంతో సమానం. ఖురాన్లోని సూరా అల్-మాయిదా నంబర్ 5 ఆయత 32. కాబట్టి నిజమైన మతం మనిషిలో ప్రేమను, కరుణను, న్యాయాన్ని మరియు శాంతిని పెంపొందించాలి. ద్వేషం, హింస, అమాయకుల ప్రాణాలు తీయడం వంటి చర్యలకు ఏ పరిస్థితుల్లోనూ సమర్థన ఉండకూడదు. దైవం మనందరికీ సన్మార్గం ప్రసాదించుగాక. జై హింద్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైన ఔషధం తలిబిన. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదు. ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల స్టామినా కోసం తయారు చేయబడినటువంటి హల్వా, ఇది అన్ని రకాల లైంగిక సమస్యలను దూరం చేసి వీర్య కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది. మీ దాంపత్య జీవితాన్ని మరింత సంతోషకరంగా, ఆత్మవిశ్వాసంతో నింపడంలో సహాయపడుతుంది. మరో విషయం, ఇక డయాబెటీస్తో కేవలం మేనేజ్ చేస్తూ బ్రతకాల్సిన అవసరం లేదు. డయా కంట్రోల్ సప్లిమెంట్ కేవలం బ్లడ్ షుగర్ను తాత్కాలికంగా తగ్గించడం కాదు, డయాబెటీస్ అసలు కారణంపై పనిచేస్తుంది. అలాగే మన శరీరాన్ని నిశ్శబ్దంగా నాశనం చేసే ప్రమాదాల్లో కొలెస్ట్రాల్ ఒకటి. చెడు కొలెస్ట్రాల్, గుండె సమస్యలు మీ దగ్గరకు రాకుండా ఈ లిపిడ్ కంట్రోల్ అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్. కాబట్టి స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి నంబర్కి ఫోన్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా అందుబాటులో ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.